నేను మొత్తం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంతా మీ వీడియోసే చూస్తూ ఉన్నానమ్మా. అవునా, మీకు బాబు పుడతాడులేండి. కాదమ్మా, మొత్తం మీలాగానే ఉంది. మా వాళ్ళు నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అంతా తిడుతున్నారమ్మా నన్ను. ఆ పాప వద్దు, ఎవరైతే వీడియోలు చూసావో వాళ్ళకి ఇచ్చేయి అంటున్నారు. అయ్యో రామా, నేను నాలా గుట్టేకి మిమ్మల్ని చూసి చూసి మొత్తం మీ మూతే, మీ ముక్కు చూడండి ఎట్లుందో, ఎంత వెడల్పు. నాకుందా అట్లా ఎడలిపో, అట్లా మాట్లాడుతున్నావు చూడు, నాది కోటరేసినట్లుంది ముక్కు. కాదమ్మా, ఆ ముక్కు బాగా అదమండి, పెదాలు అదమండి అంత, అప్పుడు అట్లా సెట్ అయిపోయి అట్లా 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 నా కొడుకోరా. ఏమ్మా బాగా మెక్కినట్లున్నావే. ఎట్లున్నా సరిపడాలా? సరే, వేరే వాళ్ళు విషెస్ చెప్పాలంట, నువ్వు ఒక నిమిషం ఫోన్ చేసేస్తా. హలో సిస్టర్, అన్న బాగున్నారా? అద్దా అమ్మకి ఇస్తాను, ఇవ్వండి అన్న. బ్లెస్సింగ్స్. హలో. హలో, బాగున్నారా అమ్మా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. మాట్లాడమ్మా. చెప్పండి చెప్పండి. అమ్మా, యాక్చువల్గా నేను సబ్స్క్రైబర్ని. అవునా, ఏ ఊరు? నేను ఉండేది విజయవాడమ్మా. విజయవాడ. అవునమ్మా. అంటే మాది వచ్చి ఆంధ్రని, నన్ను విజయవాడకి ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు నాది డెలివరీ ఉందమ్మా, 8 o'clockకి. డెలివరీ? అవునమ్మా. అవునా, అందుకే మీ బ్లెస్సింగ్స్ కోసమని నంబర్ తీసుకొని విష్ణు అన్న దగ్గర కాల్ చేశానమ్మా. ఏ డేట్ చెప్పినారు? ఈరోజు నైటేమా. అవునా, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారా? అంతేగా. ఇంకొక 1 hourకి వెళ్తానమ్మా. మార్నింగ్ వెళ్ళేసి వచ్చాను, అంత బాగుందన్నారు. 8 o'clock అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్ళి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఫస్టా సెకండా? ఫస్ట్ అమ్మా. ఏం కాదులేండి, బాగా అయిపోతుంది. మీరేం అట్లంతా టెన్షన్ పెట్టుకోవద్దండి. మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి, బాగుంటుంది. టెన్షన్ ఏం పెట్టుకోవద్దండి, హ్యాపీగా వెళ్ళండి. డెలివరీ అయినాక మళ్ళీ కాల్ చేయండి. నేను మొత్తం త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంతా మీ వీడియోసే చూస్తూ ఉన్నానమ్మా. అవునా, మీకు బాబు పుడతాడులేండి. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. అందుకే ఒకసారి మాట్లాడాలనేసి అనిపించిందమ్మా. గట్టిగా మాట్లాడు, నోట్లో కొనుక్కుంటే ఏంది మొగం పడుతుంది. బెల్లం పెట్టుకున్నావా? చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అదే ప్రెగ్నెన్సీ. డెలివరీ అయ్యాక మనం చూస్తాను, డెలివరీ అయిపోతారా? మీ వీడియోస్ చూస్తే స్ట్రెస్ అనేది ఉండదు కదమ్మా. అదే వీడియోస్ 10 నెలలోనే వాళ్ళు 7 నెలలోనే హాస్పిటల్కి వెళ్ళకనే ఇంట్లోనే డెలివరీ అయిపోతారేమో మా వీడియోలు చూస్తే అని, అందుకు అడుగుతున్నా పొద్దుని. ఓకే, అలా అంటారా? ఏమో అమ్మా, కానీ అయితే నేనైతే ప్రతిరోజు చూస్తూ ఉంటాను. ఒక వీడియోని 2-3 సార్లు అలా చూస్తూ నవ్వుతూనే ఉంటాను అనమాట. అట్లా నవ్వడం మంచిదిలేండి. లోపల అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫుల్ హెల్దీగా ఉంటారు. నార్మల్ ఈజీగా అయిపోతుందండి. నార్మల్ అదే చెప్పారమ్మా. అంటే చూడండి, అంతవరకు పెయిన్స్ రాకపోతే వచ్చేయమని చెప్పారమ్మా. రాధికా బ్లాగ్స్ చూడమని చెప్పినారా? అవునా, ఇది పిచ్చిది, ఇది పిచ్చి బాగుంది. లేదుమా, యాక్చువల్గా అయితే స్ట్రెస్ రిలీఫ్ గా హ్యాపీగా ఉన్నారు కాబట్టి చూడండి అని చెప్పి అన్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు డేట్ నైట్కే ఇచ్చినారు కదా, గుడికి ఒక్కటి వెళ్ళండి, అక్కడికి ఇక్కడికి వెళ్ళమాకండి, జాగ్రత్తగా ఉండండి.
తప్పకుండా అమ్మా. రేపు మార్నింగ్ మీకు పిక్ పెడతాను, పాపనా బాబునా అని ఓకే. చెప్పి. Round 2. దొంగ వైల్డ్ ప్రెగ్నెంట్. హలో హలో హలో, చెప్పండి ఎవరు? హలో అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఎవరు మీరు? ఎక్కడ? ఏ ఊరు? మాది బెంగళూరు అమ్మా, నా పేరు మీనా. అవునా, మీ నేమ్ బాగుంది. థ్యాంక్స్ అండి, మీ పేరు కూడా బాగుందమ్మా. హస్బెండ్ పేరు చెంటి. హస్బెండ్ పేరు చంటి, నువ్వు చూసినావా? అవునమ్మా, అడుగు. చంటి బాబు అండి. చంటి బాబా? ఆ, అదేం పేరు? అట్లే ఉంటాడు. అంటే చంటి బాబు లాగే అలాంటి ఉంది. పేరు ఉండకూడదా? ఆ? అలాంటి పేరు ఉండకూడదా? చంటి బాబు అంటే ఎవరైనా బయట విన్నారంటే చిన్న అబ్బాయి, చిన్న పిల్లగాడు అనుకుంటారు అని చెప్తున్నా. అంటే చిన్నప్పుడు పుట్టినాడు కదమ్మా, అందుకని చంటి బాబు నా పేరు పెట్టారు. చిన్నప్పుడు అందరూ చిన్నప్పుడు పుట్టక పెద్దగైనాక పుడతారా? అంతేగా. ఏమో మరి తెలియదమ్మా, ఇప్పుడు మీరు పెద్ద అయ్యాకే కదా పుట్టారు. ఆ? ఎవరు చెప్పినారు? ఏమో సార్ నాకు కనబడదు. వీడియోలో ఎప్పుడు చూస్తుంటాం కదా, మాకు అలానే అర్థమవుతుంది మరి. పెద్దగా అయ్యి ఎట్లా పుడతారు? వాళ్ళని ఎట్లా కంటారు? 5 కేజీల బిడ్డను కనేకే దేవుడు కనపడతాడు. సేమ్ కడుపుతోందా? మళ్ళా ఆ. అవునా? ఒక మంచి విషయం చెప్దామని కాల్ చేసినాను. నాకు మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ మా యూ. ఇంట్లో వాళ్ళందరం కూడా మీ వీడియోస్ అన్ని చూస్తాం ఎప్పుడు. అర్థం కాకుండా చూస్తారంట. అర్థం ఎందుకు కావలేలే? అర్థం కాకుండా ఉంటే ఏమన్నా మలయాళము తమిళ్ ఏమన్నా చెప్తానా మళ్ళీ సుగులోడా? చెప్పండి. ప్రెగ్నెంట్ ఎన్ని మంత్స్? అయిపోయిందండి, 9 months అయిపోయింది. నాకు డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. అందుకనే ఆ శుభవార్త మీకు చెప్దామని మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేసినానమ్మా. ఎప్పుడు డెలివరీ? రేపే అమ్మా. అవునా, రేపే? అబ్బా, ఫ్రైడే చాలా మంచిది. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు మీకు. అవునమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మంచిగా మీరు బ్లెస్ చేయండి. ఖచ్చితంగా మా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మీకు ఉంటాయి. మీకు మంచిగా ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది. మీరు ఏమి టెన్షన్ పడద్దండి. ఎందుకు మన వీడియో చూస్తే అవుతుంది. మా వీడియో చూడండి, డెలివరీ హాస్పిటల్కి పోకోకుండా కూడా డెలివరీ అయిపోతాయి. అవునా అమ్మా? ఒకసారి తలుచుకోండి, రాధిక 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 అని కలవరించండి. మళ్ళా నీలాంటి పాప పుట్టదా? నాలాంటి పాప పుడితే ఎంత అదృష్టమో. కాదు విష్ణు, ఇంకా డాక్టర్లు ఎందుకు? వద్దా? ఉండు, ఏమి ఎందుకు వద్దు? చెప్పు. నాకు ఇండియన్ లాగా ఉండే పాపనే కావాలమ్మా. చైనీస్ పోలికలంతా ఉండేటట్టుగా అట్లంతా వద్దమ్మా. నేనేమైనా చైనీసా? నేది ఆంధ్రానే నాది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? నేనేమి ఎంత బాగున్నాను? మీరు బాగున్నారమ్మా, కానీ మీకు చైనీస్ పోలికలు ఉంటాయి కదా. మాకు పుట్టే బేబీకి మంచిగా ఐబ్రోస్ అంతా బాగుండాలా, ఇండియన్ లాగా ఉండాలమ్మా. ఓకే, దీవించి అట్లనే పుట్టాలని. సరే అమ్మా, నీ నోటి వాక్యే ఫలించుగాక. తదాస్తు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మీకు తప్పకుండా కాల్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. హ్యాపీ డెలివరీ. ఏంది రాని డెలివరీ కేసులు తీసుకున్నా? ఎంత మంది ఉన్నారు అనుకుంటున్నా బర్త్డే విషెస్ అట్లా కాదు, వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు చూస్తారు కదా, చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ స్ట్రెస్ లేకుండా ఉండేకి అట్లా చూస్తా అంటారు. అవును, వీడియోలు చూస్తారు. అవును, వాళ్ళే అందుకే బ్లెస్సింగ్స్ అడిగినారు. అదే నేను చెప్పిన, నీ సోది ముఖంతో ఏంది బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ వాళ్ళు. నువ్వు చాలా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు. నాదేంది లే, సోది మొగం అంటావు. స్టార్ మొగం నాది. స్టార్ ఫ్రూటా? స్టార్ మొగం. సిజరీన్ కాదనమాట, నార్మల్ లైఫ్. నన్ను చూస్తే నార్మల్ డెలివరీలు అయిపోతాయి. కడుపు లేని వాళ్ళకి కడుపు వస్తుంది. మళ్ళీ ఆ పాపకు రాలేదే. ఆ పాప మనం చెప్పిన మాట ఇందు, అందుకే రాలే. అంతేగా. మనం చెప్పినట్లు వింటే ఇది అవుతుంది. ఆ బాబు లావు అవుతుంది, కడుపు వస్తుంది. ఆ పాప నీ మాట ఇందు, నా మాట ఇందు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ప్లీజ్ అండి, లైక్లు మాత్రం రావడం లేదు. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్. మీరు ఎంత లైకులు కొడతారో మేమంత ఉత్సాహంగా చేస్తాము వీడియోలు. మాకు కూడా మీరు సపోర్ట్గా ఉంటారు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలా. అందుకని మీరు లైక్లు మాత్రం మర్చిపోద్దండి. పిచ్చ లైక్లు కొట్టండి.
అద్దమ్మా అమ్మ మాట్లాడుతుందంట. అమ్మా డెలివరీ అయ్యానమ్మా. అవునా? ఆ, ఎప్పుడైనావు? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయింది. అంటే నార్మలా? అంతేగా. అవునమ్మా. ఓ, అబ్బాయా అమ్మాయా? పాప ఇంకా నేను చూడలేదు. మీకు పంపించి ఫోటో మీతో పాటే చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా అమ్మా. ఎంత ప్రేమమ్మా నీ దిక్కుమాలిన ముఖం అంటే. మీతో పాటే చూడాలని చెప్పి అలానే ఉన్నానమ్మా. బిస్కెట్ తింటారా? ఆత్రత ఉంటుంది కదా, చూడాలని. అందుకే అమ్మా నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి ఇంకా మీతో పాటే చూడాలని చెప్పి వెంటనే విష్ణు అన్నకు కాల్ చేశాను. అవునా? అందుకే తోలుకొని వచ్చినాను అమ్మని. తోలుకొని వచ్చేకి నేనేమన్నా బర్రె? అన్నా మీకు ఇప్పుడు వాట్సాప్ పెడతాను, పిక్ అమ్మకి చూపించండి అన్నా. సరే అమ్మా, ఓకే. అంటే ఆమెను చూడలేదు, అప్పుడే వాట్సాప్ పిక్. న్యూ బార్న్ ది ఫోటోస్ తీస్తారు కదా వదిన, హాస్పిటల్ వాళ్ళే. కరెక్ట్. పంపిమ్మా, దీనికే పంపి, ఇదే నంబర్కే. అన్న పంపి, వదిన నంబర్ కా? ఒక్క నిమిషం. ఇదే నంబర్కే. నాకేమైంది? ఈ కాలంలో నార్మల్ యాడ్ అవుతుంది, అంతా సిజరీన్. నాకేమైంది? నిన్న అత్తయ్య బ్లెస్సింగ్స్ వల్లే ఫోటో వచ్చింది. పిల్లడే సూపర్ గా ఉంటాడేమో అన్న, అసలు సూపర్ గా ఉంటాడు. ఆంటీ ఇది ఇచ్చినారంటే సూపర్ గా ఉంటాడు. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ రెడీ, 1 బాబు 2 3 గో. ఉండంగా ఒక్క నిమిషం, నీట్గా చూడాలమ్మా. అంత టెన్షన్ ఉండమ్మా, అయ్యో ఒక్క నిమిషము. ఫోటో చూపించే కేంద్ర అంతసేపు ఎందుకు కొడతానవురా నువ్వు? అన్న ఎలా ఉందన్న పాప? ఇంకా చూడలేదు, ఓపెన్ చేస్తాను. వాడు రేపు చేస్తాడు. అద్దమ్మా. హలో. హలో, మీరు చూడండి. నాకైతే సేమ్ అమ్మలాగానే అనిపిస్తుంది. ఎంతకి తెగించారా? అబ్బా, నాలాగా గట్టల్లో నన్ను మాత్రం పోల్చొద్దండి అమ్మయ్యా. చిన్న పాప రాదే చిన్న పాప 3 కేజీలు ఉంది. వెయిట్ 3 కేజీలు అంట ఆడపాప. బాగుందమ్మా. మగ పిల్లోడు అని చెప్తారు కదా అత్తయ్య నిన్న. అవునన్నా, మీకు బాబు అని చెప్పి అన్నారు మీ బ్లెస్సింగ్స్ తో, కానీ పాప పుట్టింది సేమ్ మీలాగానే ఉంది మా, ఎర్రగా నా బొంద. ఏం నువ్వు మాట్లాడుతున్నా? ఒకసారి చూడవా? చూసి తరించు. చూసానమ్మా, సేమ్ మీలాగానే ఉంది, పెదవులు, ముక్కు, కళ్ళు అంతా. చిన్నప్పుడు అట్లే ఉంటారు, పెద్దగా కొద్ది బాగుంటారు. నాగార్జున కళ్ళల్లో నీళ్ళు వస్తాను. నాగార్జున లాగుంది అన్న, సేమ్ అమ్మలాగానే ఉంది కదా. ఎందుకంటావురా? నీ ఫ్యాన్ మా పద్దు లాగుంది. మా పద్దు ఎట్లుందో డిట్టు అట్లా ఉంది. సేమ్ పెదవులు. అయ్యో, నా పెదాలు ఎంత బాగుంటాయి. ఏంది రా నాయన, దేవుడా. అన్న, నైట్ కూడా డాక్టర్స్ అమ్మ వీడియోస్ చూడమన్నారు, మీరు రిలాక్స్ గా ఉండడానికి మీకు ఇష్టమైన వీడియోస్ చూడండి అంటే. నైట్ అంతా కూడా చెప్పు. మొగమే చూసినావా? అందుకే అట్లా అన్న, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం అమ్మ వీడియోసే చూసానన్నా. నా వాల్ పేపర్ అంతా కూడా అమ్మ ఫోటోనే ఉంటుంది. అందుకే తగలడిందంటావు. ప్రెగ్నెంట్ బాబీ నాకేం చూస్తున్నారు కదా, అత్తయ్య రీల్స్ చూస్తున్నారు అంతా. మా హస్బెండ్ కూడా వాళ్ళు అక్కడ అడ్రస్ కనుక్కో వెళ్దాము, పాప బ్లెస్సింగ్స్ తీసుకుందాం పాపకి అన్నారు. అవునా? అంటే అమ్మ దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారా? అవునన్నా, అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మతోనే పేరు పెట్టించాలనుకుంటున్నాము. బాబీ వద్దు బాబీ, నా అడ్రస్ ఎత్తు బాబీ. అన్న, అనంతపురం అని మాత్రమే తెలుసు, అడ్రస్ తెలీదన్నా. కాదమ్మా, నేను ఇప్పుడు ఊర్లో లేను, వేరే
అక్కడ ఇది పెనుగొండలో ఉన్నాను, ఇప్పుడే రాను, ఒక 15 రోజులు 20 రోజులు అటు నుంచి అట్లే బెంగళూరుకి పోతాను, నేను బాడీ చెకప్ చేయించుకోవాలా, అందుకని బెంగళూరుకి పోతాను, ఇప్పుడే రాను. నువ్వు రా, మీరు రాండి. కాదు బాబీ, ఉండు బాబీ అడ్రస్ ఇస్తాను, వీటికొచ్చి పద్దుతోను బాబీతోను, ఇక్కడ నాగార్జున ఉన్నాడు, నాగార్జునతోను బ్లెస్సింగ్ తీసుకొని పోండమ్మా. నేను 1 month అవుతుంది వచ్చేకి. అమ్మా పర్వాలేదమ్మా, ఎట్లా నేను కూడా అంతా 1 month అవుతుంది కదా సెట్ అవ్వటానికి. సో 3 months లో అంతా పేరు పెట్టాలనుకుంటున్నాము. మీ దగ్గరకు వచ్చి మీతోనే పేరు పెట్టించాలి, వీలైతే మీ పేరే పెట్టాలని కూడా అనుకుంటాను. అమ్మా రిక్వెస్ట్ చేసుకుంటాను, దయచేసి నా పేరు పెట్టుకోవద్దండి, నా పేరు వద్దు. నేను ఏదో ఎందుకు లేంగ చెప్పేది, నేను 1 month దాకా ఇక్కడ రానమ్మా అనంతపురంకి. షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్కి అట్ల నుంచి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాను. 2-3 days తర్వాత షూటింగ్ వస్తుంది, మా అత్త ఊరికి అబద్ధాలు చెప్తుంది. ఖచ్చితంగా వస్తామమ్మా, మా బంధువులంతా కూడా. అత్తయ్య ఏమత్తయ్య, సరే వెళ్దాం అత్తయ్య. మా అత్త వాళ్ళు మా వదిన అందరు అంటున్నారు మీ దగ్గరికి రావాలని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు కూడా అంటున్నారు మొత్తం మీ పోలికి. అవునండి, మా హస్బెండ్ అందరూ అంటున్నారమ్మా మీలాగే ఉంది పాప అని. అంతేగా, అంటే నేను అంత సేంగ్ ఉన్నానా? సరేలే సిస్టర్, బాగుంది మా చిన్నప్పుడు ముద్దుగా ఉందండి పాప. సిస్టర్ రెండు సిస్టర్. ఓకే సిస్టర్, చేస్తానండమ్మా, జాగ్రత్త. నువ్వు అన్న అడ్రస్ చెప్పాలి కదా. చెప్తాను, అడ్రస్ లేదు, నేను ఒక 2-3 నెలలు పడుతుంది ఊరి వచ్చేసరికి. బాబీ కాదమ్మా, మొత్తం మీలాగానే ఉంది. మా వాళ్ళు నిజం చెప్పాలంటే మా హస్బెండ్ అంతా తిడుతున్నారమ్మా నన్ను. ఆ పాప వద్దు, ఎవరైతే వీడియోలు చూసావో వాళ్ళకి ఇచ్చేయి అంటున్నారు. అయ్యో రామా, నాకు ముద్రష్టి నా కొడుక, నాకెందుకు వాళ్ళ బ్లెస్సింగ్లు ఇప్పిస్తురా నన్ను? మొత్తం మీ బ్లెస్సింగ్స్ తోనే మీలాగానే పుట్టింది. నేనేమంత సేంగ్ ఉన్నానా? నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు. నేనంత సేంగ్ ఉన్నానా? నేను ఇంత బాగున్నాను? నా ఫోటోలు అన్ని పంపిల్లా, ముందు అన్ని ఫోటోలు కూడా పంపిల్లనా, ఇప్పుడు పంపిల్లా? ఆ పిల్ల ఏంది అట్లుంది, ఆ పిల్ల ఏంది అట్లుంది, దయ్యం లెక్క ఉంది. నాకు అట్లా చెప్తాను, నేను చెప్తా మళ్ళీ ఏమి నేనెట్లున్నా, నేను ముద్దుగా ఉన్నా, దయ్యం లెక్క ఉంది ఆ బిడ్డ. నువ్వెట్లున్నావో, మీ ఆయన ఎట్లున్నాడో, మీ అత్త ఎట్లుందో నాకేం తెలుసు. కాదు, నా ఫోటో కావాలంటే అన్నకి పంపిస్తాను, వదినకి. నా పోలికలు, మా హస్బెండ్ పోలికలు, మా అత్తోలు, మా ఇంట్లో పోలికలు రాలేదు. మళ్ళీ నా ఫోటో కూడా పంపిస్తాను. 6 ఏళ్ళ పాపప్పటి నుంచి ఇప్పుడు పెద్దగా అయినప్పుడు, సినిమా కొత్తగా ఉన్న ఇంట్లో ఫోటో ఉంది, నేను కూడా పంపిస్తాను. నేను పెద్దగా అయినప్పుడు, కొత్తగా పెళ్ళి అయినప్పుడు, అన్ని ఇప్పుడు కూడా పంపిస్తా. చూడట్లున్నానేమో. ఏందా ముక్కేంది, ఆ పెదాలేంది, వెనుగొడ్డు పెదాలు, బర్రె పెదాలు ఉన్నాయి. పోలే పో, నాకొద్దు నాయన, నన్ను అడ్రస్ చేయద్దని సాగుతారు నన్ను. కాదు, మీరు పుట్టినప్పుడు ఎలా ఉన్నారో తెలియదు కదా. ఇక్కడ మా అత్త తిడతాంది, మా పోలికలు ఎవరివి రాలేదు, మీ పోలికలు రాలేదు అంటే. వీడియోలు ఎవరివో చూసావు కదా, ఆమెలాగే ఉన్నట్టుంది, తీసుకుపోయి ఆమెకే ఇచ్చేయి, ఆమె పెంచుకొని ఏమన్నా చేసుకొని అంటాంది మా అత్త. అమ్మ తల్లి, ఇంకా నేను ఎప్పుడు ఎవరికి బ్లెస్సింగ్లు ఇవ్వనమ్మా తల్లి, బుద్ధి ఇచ్చింది. ఆయమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకున్నావు, అన్ని ఆయమ్మ వీడియోలో చూసినావు, ఎందుకు చూసినావు నువ్వు అని తిడతాను నన్ను. కడుపుకు అన్నం తింటే నేను ఎవరికి బ్లెస్సింగ్లు ఇవ్వను తల్లి, నమస్కారం ఇంతటితోను. అంటే ఇప్పుడు అంత భారం అంతా నా పైన వెళ్ళనే, మొత్తం మీరే చూసుకోవాలమ్మా. ఇంకా తెలీదు ఆ పాప ఎట్లా. ఇప్పుడు ఆ పిల్ల ఏడుస్తుంది, నేను ముట్టుకోలేదు ఇంకా బాబుని. ముట్టుకోవా? నువ్వు నీ బిడ్డే కదా. నా బిడ్డే, కానీ అంత మొత్తం మీలాగే ఉందని మా అత్త తిడుతుంది. నాలాగే ఎందుకుంటుంది? ఏమన్నా నేనేమన్నా ఆ పాప నానమ్మనే, లేకపోతే నా పాప అమ్మమ్మనే, లేకుంటే ఏమవుతా నేను నాలా గుట్టేకి? మిమ్మల్ని చూసి మొత్తం మీ మూతే, మీ ముక్కు చూడండి ఎట్లుందో, ఎంత వెడల్పు. నాకుందా అట్లా వెడల్పు, అట్లా మాట్లాడుతున్నావు. చూడు నాది కోటరేసినట్లుంది ముక్కు. సీబిల్ ఉన్నట్లుంది, సీబిల్ లాగా అట్లా. సీబిల్ ఉండలే, తెల్ల సీబిల్ అట్లుంది. పా అమ్మా, అమ్మయ్యా. పిల్లి మొక్కం
పో తల్లి నమస్కారం నీకు రే నాతో ఏందిరా నాతో ఎవరు బ్లెస్సింగ్లు ఇప్పిద్దరా ఏందిరా అట్లుంది పంది 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 మూతున్నట్లుంది ఓ అమ్మ నాయన నాకు చెప్పొద్దండి నాయన ఎవరు బ్లెస్సింగ్ మళ్ళీ చేస్తాంది రా నాయన ఎత్తద్దు నమస్కారం. హలో నాకు తెలియదు అడ్రస్ చెప్పండి. నేను చెప్తానులేమ్మా, నేను చెప్తానులే, అడ్రస్ షేర్ చేస్తానులేమ్మా నీకు. మా వదిన వాళ్ళంతా తిడతాను, నేను ఎక్కడ పోవాలన్నా ఎక్కడ పోవాలా? కరెక్టే లేమ్మా, అమ్మలాగే ఉంది. నువ్వు చెప్పింది కూడా పాయింటేలే. ఇప్పుడు వాళ్ళు రేపు డెలివరీ డిశ్చార్జ్ అయితేనే ఎక్కడ పోవాలన్నా నేను చెప్పండి. ఏం టెన్షన్ తీసుకోవద్దులే అమ్మా, అమ్మ ఒకతే ఉంటుంది. నా అడ్రస్ అడ్రస్ ఎందుకు ఇస్తారు మీకు? మూతి పచ్చడి అయిపోతుంది అడ్రస్ ఇచ్చిన. పెంచుకోండి ఆంటీ పాప నువ్వు పెంచుకో, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోకుండా పెంచుకో. మీలాగుందండి బాధపడదులేమ్మా, అలాగే నేను అలాగున్నానా? పెరిగే కొద్దీ బాగుంటుంది ఎట్లా కనపడతాను? నిజంగానే. అట్లా చిన్నప్పుడు అట్లున్నా గానీ మా అమ్మ కూడా చిన్నప్పుడు అట్లనే ఉండే. నువ్వు చూసింటివా? పెరిగేటప్పుడు అంటే నువ్వు నాకన్నా ముందే పుట్టినావా? కాదన్నా మా అట్లా చెప్పితేనే నమ్ముతారు. సైలెంట్ ఉండు, నువ్వే చెప్పు నా మాటని. మా అమ్మ నేను చెప్పినట్టు చెప్పు, లేదంటే నీకే తగులుకుంటుంది. ఆ పాపకు చెప్పు, మా పాప అట్లే ఉంటారు, పెద్దగా అయ్యే కొద్దీ బాగుంటారమ్మా. అది ఏమైనా మెడిసిన్ వల్ల అట్లా ఉంటుంది. కాదమ్మా, ఆ ముక్కు బాగా అదమండి, పెదాలు అదమండి అంతా అప్పుడు అట్లా సెట్ అయిపోయి అట్లా 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 అమ్మలాగా అవుతుంది. గ్లామర్ వచ్చేస్తుంది. పడదు సిస్టర్, బాధపడద్దు. రోజు పెదాలు ముక్కు అదమండి ముక్కు పెదాలు అదమండి రోజు అట్లా 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 మారిపోయి గ్లామర్కి వచ్చేస్తుంది. అందుకే అమ్మా అవన్నీ మీరే చూపిద్దురు. నేనాడు చూపిద్దు తల్లి. అంటే మీరే స్నానం చేయాలి. అట్లా కట్ చేయకూడదు మా పాపం, ప్రెగ్నెంట్ మనకి. అందులో ఉంటారంటే వాళ్ళు ఏంటి బాబీ నాతో బ్లెస్సింగ్లు ఇప్పియొద్దండి బాబీ. మీరు నాకేం తెలుసు నీ బ్లెస్సింగ్లు ఇట్లా తయారవుతాయని. లే మళ్ళా నావెందుకు అట్లా అవుతాయిలే, వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళు అట్లా ఉన్నారేమో, అందుకే వాళ్ళకి అట్లా పుట్టినారు. ఏమంటే ఆశీర్వదిస్తే అట్లా పుట్టింది పాప. నీకు కూడా ఆశీర్వదిస్తాలే వద్దా అంటే నమస్కారం. అట్లా పెళ్ళాం రావాలని. వద్దంటే